హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు తోటకూర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. తోటకూర తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వారానికి 1-2 సార్లు ఇలా తోటకూర రెసిపీస్ వండుకొని తినడం వల్ల పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా 2 పెద్ద కట్టలు తోటకూరని ఇలా సన్నగా తరిగి సాల్ట్ వేసుకొని శుభ్రంగా 4-5 సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని చింతపండు మునిగే వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తరిగి పెట్టుకున్న తోటకూరని వేసుకోండి. అలాగే 2 సన్నగా తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా 5 చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి తోటకూర మెత్తబడే వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఒకవేళ తోటకూర కాడలు అవి ఉడకనట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడకపెట్టుకోండి. చూడండి, ఇలా మ్యాష్ చేస్తే ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. ఇప్పుడు గెరిటతోనే ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోండి. 2-3 నిమిషాలకు ఇలా ఉడుకుతున్నప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుండి ఇలా పులుసు తీసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు, పులుపు, కారం అన్నీ అడ్జస్ట్ అయిందో లేదో చూసుకొని మూత పెట్టేయండి. రెండు నిమిషాలకు ఇలా ఉడుకుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసి 10-15 నిమిషాలు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకుందాం. పోపు వేయడం కోసం ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు, 3 ఎండుమిర్చి వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 మీడియం సైజ్ వెల్లుల్లి మొత్తం కొంచెం దంచి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకును వేసుకొని చిటపట్లాడాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపును పులుసులో వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే, తోటకూర పులుసు రెడీ. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న రోజు మీరు 4 ముద్దలు ఎక్కువే తినేస్తారు. ఈ తోటకూర తినడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీక్లీ 1 ఆర్ 2 తోటకూరను తినడం వల్ల హెల్దీగా ఉంటారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.